discussing about the very simple topic. One is the John Dalton's theory of matter. Another one is the discovery of an electron, cathode ray, discharge tube. Okay. Today we are discussing about very simple topic. It's nothing but John Dalton's theory of matter. According to John Dalton, matter consisting the small indivisible particles. Matter made up of small indivisible particles. Small indivisible particles called atoms. According to John Dalton, matter consisting small indivisible particles, which is called as atom. John Dalton ప్రకారము matter అనేది స్మాల్ పార్టికల్స్ తో ఫామ్ అవుతుంది. ఆ స్మాల్ పార్టికల్స్ ని మనం ఏమనాలా అంటే అటమ్స్ అనాలా. ఓకేనా? దెన్ అకార్డింగ్ టు జాన్ డాల్టన్, atom means the non-divisible particle is called as atom. According to John Dalton, the non-divisible particle, divide చేయడానికి వీలు లేనటువంటి పార్టికల్ నే atom అంటాడు. ఏమంటాడు? non-divisible particle is called atom. non-divisible particle, డివైడ్ చేయడానికి అవకాశము లేనటువంటి చిన్న పార్టికల్ నే ఏమనాలా అంటే atom అనాలా. Then the atoms of same elements will exhibit same size and shape. So the atoms of same elements will having same size and shape. ఏంటంటే ఒకే ఎలిమెంట్కి చెందినటువంటి ఆటమ్స్ అన్నీ కూడా ఒకే విధమైనటువంటి సైజుని, అదేవిధంగా ఒకే విధమైనటువంటి షేప్ని కలిగి ఉంటాయి. అండ్ సిమిలర్లీ నెక్స్ట్ స్టేట్మెంట్ ఏం చెప్పాడంటే the atoms of different elements will having different shapes and different sizes. So next point ఏం చెప్పాడంటే the atoms of different elements having different sizes and shapes. ఇక్కడేమో సేమ్ ఎలిమెంట్స్ యొక్క ఆటమ్స్ అన్నీ కూడా సేమ్ సైజ్ ని సేమ్ షేప్ ని కలిగి ఉంటాయి అన్నాడు. సిమిలర్లీ ది ఆటమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ వేరే ఎలిమెంట్స్ యొక్క సైజెస్ అదేవిధంగా షేప్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి అంటున్నాడు. ఓకేనా? నెక్స్ట్ ఏమన్నాడంటే ఫైనల్ గా ఏం చెప్పాడంటే ఫైనల్ వన్, atoms neither created nor destroyed. ఆటమ్ ని మనం క్రియేట్ చేయలేము, అట్లని డిస్ట్రాయ్ చేయలేము, నాశనం చేయలేము. These are the important postulates. ఇవి మనకు చూడనా జాన్ డాల్టన్ యొక్క ఫెయిల్యూర్స్ తీసుకున్నట్లయితే అటామిక్ థియరీలో ఇక్కడ ఏమున్నారంటే he is a failure to explain why different elements atoms exhibiting different sizes and valencies. డిఫరెంట్ ఎలిమెంట్స్ యొక్క ఆటమ్స్ అనేవి ఎందుకు డిఫరెంట్ సైజ్ ని అదేవిధంగా డిఫరెంట్ వాలెన్స్ ని ఎగ్జిబిట్ చేస్తున్నాయని దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేకపోయాడు. వై డిఫరెంట్ atoms will exhibit different sizes and different shapes or different valencies. ఈయన ఒక డిఫరెంట్ ఎలిమెంట్స్ తీసుకున్నప్పుడు వాటి నుంచి మనకు డిఫరెంట్ ఆటమ్స్ వస్తాయి. ఆ ఆటమ్
ఎందుకు డిఫరెంట్గా మనకు వచ్చేసి సైజ్ని కానీ బ్యాలెన్స్ని కానీ ఎగ్జిబిట్ చేస్తుంది? ఆటమ్స్ అంటే మొత్తం ఒకే విధంగా ఉండాలి కదా, మొత్తం ఒకే బ్యాలెన్స్ని ఎగ్జిబిట్ చేయాలి కదా, ఎందుకు చేయలేకపోతున్నాయంటే దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేకపోయాడు. నెక్స్ట్ సెకండ్ ఫెయిల్యూర్ ఈస్ హీ ఈస్ ఫెయిల్యూర్ టు ఎక్స్ప్లెయిన్ ఫార్మేషన్ ఆఫ్ ఐసోటోప్స్. హీ ఈస్ ద ఫెయిల్యూర్ టు ఎక్స్ప్లెయిన్ ఫార్మేషన్ ఆఫ్ ఐసోటోప్స్ అండ్ ఐసోబార్స్. ఇక్కడ ఐసోబార్ యొక్క ఫార్మేషన్కి ఐసోటోప్స్ యొక్క ఫార్మేషన్కి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేకపోయాడు. ఓకేనా, ఇట్ ఈస్ అనదర్ ఫెయిల్యూర్ ఫర్ జాన్ డాల్టన్. ఓకేనా, జాన్ డాల్టన్ సంబంధించి ఇది అనదర్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ద డిస్కవరీ ఆఫ్ ఎలక్ట్రాన్ బై యూజింగ్ cathode ray discharge tube. First cathode ray discharge tube is constructed by a scientist William Crookes. విలియం క్రూక్స్ అనేటువంటి సైంటిస్ట్ ఏం చేశారంటే మొట్టమొదట cathode ray discharge tube ని తయారు చేశాడు. cathode ray discharge tube ని ఫస్ట్ ప్రిపేర్ చేసినటువంటి వ్యక్తి విలియం క్రూక్స్. విలియం క్రూక్స్ అనేటువంటి సైంటిస్ట్ మొట్టమొదట cathode ray discharge tube ని ప్రిపేర్ చేశాడు. By using cathode ray discharge tube, the scientist J.J. Thomson will discovered by electron. Then the name electron was given by Stoney. Very important. చూడనా, ఇక్కడ cathode ray discharge tube ని ప్రిపేర్ చేసినటువంటి వ్యక్తి, మొట్టమొదటిగా కన్స్ట్రక్ట్ చేసినటువంటి వ్యక్తి విలియం క్రూక్స్. By using cathode ray discharge tube, electron will be discovered by a scientist J.J. Thomson, and the name electron will be allotted by Stoney. స్టోనీ అనేటువంటి సైంటిస్టు మనకి ఏం చేస్తారంటే ఎలక్ట్రాన్కి పేరు పెట్టాడు. ఎలక్ట్రాన్కి నామకరణం చేసినటువంటి వ్యక్తి ఎవరు? స్టోనీ. అర్థమవుతుందా? ఓకే, సో సీ హియర్, దిస్ ఈస్ ద cathode ray discharge tube. They consisting of two metal plates, not mental plates, it is a metal plates. Two metal plates, they are interconnected with the metal wire. The two metal plates are placed at one glass vacuum. They have one inlet, it is used to gas inlet to the vacuum chamber. Then one metal plate is act as a cathode and another metal plate is act as a anode. By passing different gases, then we are applying very low pressure, which is the 0.01 mm of Hg, and high voltage, which is 10,000 volts. The cathode will loses some ions, which they move towards the anode direction. Okay, this is the experiment. Just see here, ನಾನು ఇక్కడ cathode ray discharge tube ని గమనించినట్లయితే ఇందులో రెండు మెటల్ ప్లేట్స్ ఉంటాయి. ఈ మెటల్ ప్లేట్స్ కి మనం ఒకదాన్నేమో cathode అని ఇంకొకదాన్నేమో యానోడ్ అని అంటాం. యానోడ్ కి పాజిటివ్ చార్జ్ ఉంటుంది, cathode కి నెగటివ్ చార్జ్ ఉంటుంది. క్యాటయాన్ కి పాజిటివ్ చార్జ్ ఉంటుంది, యానయాన్ కి నెగటివ్ చార్జ్ ఉంటుంది. కన్ఫ్యూజ్ అవ్వద్దు. Anode gets a positive charge, anion gets negative charge. Cathode gets negative charge, cation gets పాజిటివ్ చార్జ్. ఓకే, సో ఇక్కడ రెండు మెటల్ ప్లేట్స్ ఏం చేస్తున్నాం అంటే ఒక మెటల్ వైర్ తో ఇంటర్కనెక్ట్ చేసాం. నెక్స్ట్ ఈ మెటల్ ప్లేట్స్ ని ఒక వాక్యూమ్లో, గ్లాస్ వాక్యూమ్లో పెట్టున్నాం, గ్లాస్ కంటైనర్లో పెట్టున్నాం. దీనికి ఒక ఇన్లెట్ ఉంది, మనం గ్యాసెస్ అందులోకి పాస్ చేస్తాం. జనరల్గా హైడ్రోజన్ గ్యాస్ ని తీసుకుంటాం. దెన్ గ్యాస్ ని పాస్ చేసిన తర్వాత మనం ఏం చేస్తున్నాం అంటే 0.01 m of Hg is a very less pressure or very low pressure. చాలా తక్కువ ప్రెషర్ని మనం ఇక్కడ అప్లై చేసి, అదేవిధంగా హై వోల్టేజ్ 10,000 వోల్ట్స్ని మనం ఇక్కడ వోల్టేజ్ని మనం అప్లై చేస్తున్నాం. ఈ విధంగా అప్లై చేసినప్పుడు క్యాథోడ్ నుంచి కొన్ని రేస్ రిలీజ్ అయినాయి. రిలీజ్ అయినటువంటి రేస్ ఎక్కడికి వెళ్తున్నారంటే యానోడ్ వైపుకి మూవ్ అవుతున్నాయి. ఓకేనా, ఇది ఎక్స్పెరిమెంట్. ఒక్కసారి సో the rays which is released from cathode then moves to anode direction.
they consider as a electrons, they have negative charge. So some properties of electrons is there. They are properties of cathode rays. Properties of cathode rays. Cathode rays are electrons. First point, cathode rays having negative charge. Cathode rays having negative charge. So negative charge undi kabatti they moves to positive charge. Negative charge undi kabatti వాటిని ఏం చేస్తున్నాము అంటే పాజిటివ్ చార్జ్ వైపుకి వెళ్తున్నాము, వెళ్తున్నాయి. ఓకేనా? నెక్స్ట్, cathode rays are released from cathode. Cathode rays are released from cathode and moves to anode direction. Cathode rays అనేవి cathode దగ్గర రిలీజ్ అవుతున్నాయి. cathode దగ్గర రిలీజ్ అయ్యి ఎక్కడికి వెళ్తున్నాయి? యానోడ్ వైపు వెళ్తున్నాయి. నెక్స్ట్, the absence of electric field and magnetic field. The absence of electric field and magnetic field, the electrons are moving straight line. The electrons are moved straight line. The absence of electric and magnetic field, the electrons are moving straight line from cathode to anode. If electric field is present, the cathode rays deflected from anode. If electric field is there, the cathode rays will be deflected from anode. And similarly, if magnetic field is there, the cathode rays will move to or will be deflected south pole. These are the important points. Okay, just see here. Nanu ikkada em cheptunnamante properties of cathode rays దగ్గరికి వచ్చేసరికి cathode rays ని ఎలక్ట్రాన్స్ అంటాం, మనకు తెలిసిందే. ఎలక్ట్రాన్ కి నెగటివ్ చార్జ్ ఉంటుంది. cathode rays cathode దగ్గర ఏమవుతున్నాయంటే రిలీజ్ అయ్యి cathode నుంచి యానోడ్ వైపుకి వెళ్తున్నాయి. But in the absence of electric and magnetic field, electric field గానీ magnetic field గానీ లేకుండా ఉంటే electrons moves straight direction. Electrons straight గా వెళ్తాయి. If electric field is there, the cathode rays deflected towards the anode. And similarly, if magnetic field is there, the cathode rays will be deflected to the south pole. నాన్న ఇక్కడ మనకు జాగ్రత్తగా మనం